నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము తమలపాకు మొక్క సన్లైట్ గురించి, అలాగే సాయిల్ మిక్స్ అటువంటి విషయాలను గురించి అయితే తెలుసుకుందామండి. చూసారు కదా, ఈ తమలపాకు మొక్కనే నాగవల్లి అని కూడా అంటారండి. ఇది చాలా ఈజీగా పెరుగుతుంది, అలాగే లో మెయింటెనెన్స్ కూడా అండి. మెయిన్ తమలపాకు మొక్కకి సాయిల్ మిక్స్ వచ్చేసి మనము వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి. అంటే శాండీ సాయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 50% నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకోండి, అలాగే 20% శాండ్ తీసుకొని తర్వాత 30% అనేది ఎనీ కంపోస్ట్ తీసుకోండి. నెమ్టోడ్స్ ప్రాబ్లం రాకుండా కొంచెము నీమ్ పౌడర్ అనేది తీసుకోండి. సన్లైట్ విషయానికి వస్తే మనకు సెమీ షేడ్లో ఉండాలండి. ఈ మొక్క ఎక్కువ సన్లో ఉంటే ఆకులు అనేవి మాడిపోతూ ఉంటాయి. ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వాలండి మనము. చూసారా, ఇలాగా ప్రతి ఒక్క మనకు నోట్ దగ్గర రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈజీగా కటింగ్స్తో పెంచుకోవచ్చు అండి. కటింగ్స్తో ఎలా పెంచుకోవాలి తమలపాకు మొక్కని అనేది మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి అయితే చూడండి. చాలా ఈజీగా కటింగ్స్తో పెంచుకోవచ్చు అండి. మనకు ప్రతి ఒక్క శుభకార్యాలలో ఈ తమలపాకు మొక్క అనేది తప్పకుండా ఆకుల్ని వాడుతూ ఉంటారు కదా, పూజల కోసమని ప్రతి ఒక్క దాంట్లో. కాబట్టి ఈ తమలపాకు మొక్కని ఖచ్చితంగా పెంచుకోండి. అలాగే ఈజీ కూడా అండి పెంచడము. మనము ఈ తమలపాకు మొక్కని ఎప్పుడైనా సరే మన గుమ్మానికి ఎడమవైపు పెట్టుకుంటే చాలా మంచిదట అండి. అందుకని మీరు చూసుకొని తమలపాకు మొక్కని మన గుమ్మం ఎటువైపు ఉందో దానికి ఎడమవైపున అనేది మొక్కని పెట్టుకోండి. ఖచ్చితంగా తమలపాకు మొక్కకి సపోర్ట్ అనేది ఇవ్వండి. తమలపాకు మొక్కకి కంపోస్ట్ వచ్చేసి మనము మంత్లీ వన్స్ అండి. ఎనీ కంపోస్ట్, వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదంటే కిచెన్ వేస్ట్ కావచ్చు, ఏదైనా సరే మంత్లీ ఒక్కసారి మాత్రం కొంచెం ఇస్తే సరిపోతుందండి. చూసారు కదా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఆకులు అనేవి. అప్పుడప్పుడు ఆకు ముడత ప్రాబ్లము, అలా మిల్లీ బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి 15 డేస్కి ఒకసారి మనము నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుందండి. గ్రౌండ్లో కనుకైతే అసలు ఇక చెప్పనవసరం లేదండి. ఒక చిన్న స్టెమ్ కటింగ్ అలా పెట్టామంటే మొత్తం మనము అల్లుకుపోతుంది, బాగా ఈజీగా అల్లుకుపోతుంది. మనము చిన్న చిన్న పార్ట్స్లో పెడుతున్నాం కాబట్టి మనము ఏదైనా మాస్టిక్ అనేది సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ మొక్క అండి మామూలుగా నల్లమట్టి, ఎర్రమట్టి ఉంటాయి కదా, నల్లమట్టిలో కంటే ఎర్రమట్టి నేలల్లో చాలా బాగా పెరుగుతుందండి ఈ మొక్క. కాబట్టి మెయిన్గా మనము సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే సన్లైట్ వచ్చేసి సెమీ షేడ్లో ఉండేలాగా చూసుకోండి. తర్వాత వచ్చేసి కంపోస్టు మంత్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది. 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి. ఎక్కువ మెయింటెనెన్స్ అయితే అస్సలు అవసరం లేదండి. చాలా గుబురుగా అయితే పెరుగుతుంది. అప్పుడప్పుడు ఆకుముడత వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఆ లీవ్స్ అనేవి కట్ చేసి ఇచ్చేయండి, అంతే తప్ప పెద్ద కేరింగ్ అంటూ అవసరం లేదండి. చూసారు కదా మనకు ఏ విధంగా పెంచుకోవచ్చో తమలపాకు మొక్కని ఈజీగా. పాట్ సైజ్ వచ్చేసి 12 ఇంచెస్ లేదా 18 ఇంచెస్ పాట్లో పెట్టుకోండి, ఎందుకంటే మొక్క అనేది చాలా గుబురుగా పెరుగుతుంది కాబట్టి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. కటింగ్స్తో మనము ఎలా పెట్టాలనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.